హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవారాయ్ కార్స్ ఎల్బీ నగర్. ఈ రోజు మీ ముందుకైతే ఒక మంచి ఎస్యూవి మధ్యలో హ్యాష్ బ్యాక్ మధ్యలో ఉండే ఇది ఎస్యూవి క్రాస్ ఓవర్ అంటారు వెహికల్ ని. సో ఇదైతే టైగూన్ అన్నమాట. సో ఎక్సలెంట్ కండిషన్ లో ఉన్నది వెహికల్ అయితే. 2021-22లో రిజిస్ట్రేషన్ అయింది, 21 ఎండింగ్ అనమాట. 82,000 మాత్రమే తిరిగింది. పెట్రోల్ ఇంజన్ 1 లీటర్ టర్బో ఇంజన్ తో వస్తుంది. ఇనిషియల్ పికప్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఒక వోక్స్ వ్యాగన్ లో మీకు పెట్రోల్ వెహికల్స్ లో పికప్ గురించి అయితే స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, చాలా మంచి కండిషన్ లో ఉంటుంది. ఇదైతే స్టార్టింగ్ వేరియంట్ అనమాట, కంఫర్ట్ లైన్ అంటారు దీన్ని. 2021 ఎండింగ్ 22లో అయితే రిజిస్ట్రేషన్ అయింది. సో దీని స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి మాట్లాడుకుందాం. మనకైతే ఇక్కడ ప్రెసెంట్ మనకి ఫ్రంట్ లో అయితే హెల్యూజన్ ల్యాంప్స్ ఇస్తాడు. సో ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇవ్వడు. ఫాగ్ ల్యాంప్ అయితే హైలైన్ వేరియంట్ కి అయితే ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సైడ్ లుక్ లో చూసుకుంటే మనకి టైర్స్ అయితే 70-80% టైర్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి అలవిల్స్ అయితే రావు, ఇది కంఫర్ట్ లైన్ వేరియంట్ కాబట్టి. సో బాడీ పరంగా కానీ ఇంజన్ పరంగా కానీ హైలైన్ కి దీనికి ఏం చేంజెస్ అయితే ఉండవు. జస్ట్ ఒక ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ అండ్ మనకి అలవిల్స్ అయితే ఇవ్వడనమాట. సైడ్ మిర్రర్ ఇండికేటర్ అయితే ఇస్తుంది. యాజ్ యూజువల్ గా రూఫ్ రైల్స్ కూడా సో హైలైన్ కి ఇచ్చినట్టే రూఫ్ రైల్స్ కూడా ఇస్తాడు. ఇంటీరియర్ చూసుకున్నా మనకి పెద్ద డిఫరెన్సెస్ ఏవి కనిపించవు. 4 పవర్ విండోస్, మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ అయితే యాజ్ యూజువల్ గా వస్తాయి. అండ్ సెంట్రల్ లాకింగ్, అన్లాక్ లాక్ బటన్ అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. దాంట్లో క్రూజ్ కంట్రోల్ వస్తుంది, దీంట్లో క్రూజ్ కంట్రోల్ రాదు. అండ్ క్లస్టర్ సేమే ఉంటుంది. మనకి చూసుకుంటే మ్యూజిక్ సిస్టమ్ అయితే దీనికి 5-6 ఇంచెస్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది. దానికి 12 ఇంచెస్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి మాన్యువల్ గేర్ అండ్ ఏసీ కూడా అంతా చిల్ ఉంటుంది. చాలా మంచి కండిషన్ లో ఉంది వెహికల్ అయితే. మీరు ఇంటీరియర్ చూసుకోవచ్చు, మనకి షేడ్స్ మీద కవర్ కూడా తెలియదు, చాలా బాగా మెయింటైన్ చేశారు. 82,000 అయినా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది అండ్ లెదర్ సీటింగ్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, ఎలాంటి రిపేర్ కానీ రీపెయింట్ కూడా కాలేదు వెహికల్ ది. సో చాలా మంచిగా మెయింటైన్ చేశారు. రియర్ చూసుకుంటే మనకైతే చాలా స్పేస్ దొరుకుతుంది. డ్రైవర్ బ్యాక్ సీట్ కి బ్యాక్ కి మూవ్ చేసినా సరే మనకైతే మంచి లెగ్ రూమ్ అయితే, మంచి లెగ్ స్పేస్ దొరుకుతుంది. అండ్ మనకి రియర్ ఏసీ కూడా చాలా చిల్ వస్తుంది అనమాట. అన్ని 4 పవర్ విండోస్ అయితే వర్కింగ్ కండిషన్ లోనే ఉన్నాయి. ఈ ప్రొఫైల్ లో ఒక డెంట్ కూడా లేదు, అంతా ఒరిజినల్దే. కంపెనీ నుంచి ఎలా వచ్చిందో అలాగే ఉంది. సో మనం ఒకసారి రియర్ ప్రొఫైల్ చూసుకుందాం. రియర్ ప్రొఫైల్ లో మనకి ఇక్కడ మ్యాజిక్ థింగ్ ఏంటంటే మనకి కనెక్టింగ్ టైల్ ల్యాంప్ వస్తుంది అనమాట. మనకి హెడ్ ల్యాంప్స్ ఎప్పుడైతే వేస్తామో అప్పుడు టైల్ ల్యాంప్ అంతా కనెక్టింగ్ గా మంచి గ్లో వస్తుంది అనమాట. చాలా బాగుంటది. హైవే మీద రోడ్ సైడ్ వెళ్తున్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే చాలా మంచి కండిషన్, చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు టైగూన్ అని. ఈ సింబల్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేశారు. టిఎస్ఐ ఇంజన్ అనమాట, ఇది పెట్రోల్ ఇంజన్ టిఎస్ఐ. సో ఇనిషియల్ పికప్ చాలా బాగుంటుంది, టర్బో ఇంజన్ కాబట్టి. అండ్ ఈ ప్రొఫైల్ చూసుకున్నా మనకైతే చిన్న స్క్రాచ్ అయితే ఉంది. ఎలాంటి పెయింట్ అయితే యూజ్ చేయలేదు, 100% షోరూమ్ పెయింట్ మీదే ఉంది. ఎలాంటి డ్యామేజెస్ అయితే కాలేదు వెహికల్ ని. అండ్ ఈ వెహికల్ లొకేషన్ చూసుకుంటే మన శ్రీవారాయ్ కార్స్ ఎల్బీ నగర్ లో ఉంది. ఈ వెహికల్ ప్రైస్ చూసుకుంటే మనకైతే కొత్త వెహికల్ ప్రైస్ అయితే 14,50,000 దాకా ఉంది ఆన్ రోడ్ అయితే హైదరాబాద్ లో. సో మనమైతే చాలా తక్కువ కోట్ చేస్తున్నాము. మీరు OLX లో చూడొచ్చు, ఫేస్బుక్ లో చూడొచ్చు. అండర్ 10 lakhs లో టైగూన్ దొరికితే ఖచ్చితంగా ఈ బండి ఫ్రీగా ఇచ్చేస్తా. అలా అండర్ 10 lakhs లో మనదే ఉంది వెహికల్ అయితే. సో మనం పెట్టింది 8,80,000 అయితే చెప్తున్నాము. అందులో కూడా స్లైట్లీ నెగోషియబుల్. మీరు వచ్చి చెక్ చేసుకోండి, చాలా మంచి కండిషన్ లో ఉంది. 80,000 తిరిగింది అప్పుడే అని చెప్పేసి ఆలోచించకుండా 100% షోరూమ్ ట్రాక్ ఉంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడే షోరూమ్ నుంచి వచ్చినట్టు పికప్ కూడా అలాగే ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు ఆఫర్ చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.